మెదక్ జిల్లా నిజాంపేట్ మండలంలోని బుధవారం రజక కులస్తుల ఆధ్వర్యంలో చిట్యాల చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రజక కుల సంఘం అధ్యక్షులు శివకుమార్ మాట్లాడుతూ, భూమి కోసం భుక్తి కోసం వెత్తిచాకిరీ విముక్తి కోసం పోరాడిన తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మని, ఆమె విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై ప్రతిష్ఠించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం సభ్యులు మామిడాల వెంకట్, మామిడాల లింగము, బాలయ్య, దుబ్బారాజయ్య, పర్శరాములు, రమేష్, పర్శరాములు, లక్ష్మి, రాజవ, తీర్మాలయ్య, శ్రీనివాస్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చాకలి ఐలమ్మ ఆశయాలను 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 చాకలి ఐలమ్మ చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా నిజాంపేట మండల్ మా ఆధ్వర్యంలో రజక సంఘం అందరం కలిసి ఆశయాలను కొనసాగించాలని కోరుకుంటున్నాము. ఇంకొకటి, ఇంతకుముందు మాజీ సీఎంకు కేసీఆర్ దృష్టికి కూడా మేము తీసుకెళ్ళాము. మా కోరిక ఏంటంటే, మేము ట్యాంకు బండ్ మీద మా ఐలమ్మ విగ్రహం కావాలని మేము కోరుకున్నాం. కానీ మాజీ సీఎం కేసీఆర్ మాత్రం ఏమాత్రం పట్టించుకోలేడు. దయచేసి చెప్తున్నా, ఇప్పటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మా రేవంత్ అన్న దయచేసి కోరుకుంటున్నాం, మా ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంకు బండ్ పైన అది చేయాలి.